దసరా పండుగకి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్నారా? అయితే దొంగలతో అలర్ట్గా ఉండండి. వాళ్లకు చోరీలు చేసేందుకు ఇదే సరైన సమయం. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తాళం వేసిన మీ ఇంటిని దోచేస్తారు. దొంగతనాల నివారణకు పోలీసులు సూచిస్తున్న జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించండి. తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సెలవులు మొదలయ్యాయి. హైదరాబాద్ లో ఉండే చాలా మంది సొంతూళ్లకు ప్రయాణమవుతూ ఉంటారు. దొంగలు మాత్రం ఇలాంటి సమయం కోసమే కాచుకుని కూర్చుంటారు. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు గుల్ల చేస్తారు. ఏటా దసరా సంక్రాంతి సమయాల్లోనే చోరీలు అధికంగా నమోదు అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు దొంగతనాల నివారణకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఖచ్చితంగా పాటిస్తే చోరీలు తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఊరెళ్లినప్పుడు విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు ఇంట్లో ఉంచొద్దు. వెంట తీసుకెళ్లటం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరచడం చేయాలి. ఇంట్లో అయితే రహస్య ప్రదేశంలో దాచాలి. ఇంటికి సెక్యూరిటీ అలారం లేదా సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకోవాలి. ఇంట్లో లేనప్పుడు పాల ప్యాకెట్లు, పత్రికలు తలుపు ముందు జమ అవ్వకుండా చూడాలి. ఇంటి బయట, లోపల కొన్ని లైట్లు ఆన్లోనే ఉంచాలి. వాహనాలను ఖచ్చితంగా ఇంటి ఆవరణలో పార్కింగ్ చేయాలి. ద్విచక్ర వాహనాల చక్రాలకు ప్రత్యేక తాళం వేయాలి. ఇంట్లో సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండాలి. ఊరు, విహార యాత్రలకు వెళ్లిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దు. ఇక కాలనీ సంఘాలు, అపార్ట్మెంట్లలో ఖచ్చితంగా భద్రతా సిబ్బందిని నియమించుకోవాలి. ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. చోరీలకు ముందు దొంగలు ఖచ్చితంగా రెక్కీ చేస్తూ ఉంటారు. పగటిపూట వేర్వేరు కారణాలతో వచ్చి కాలనీల్లో రెక్కీ చేసి రాత్రి దొంగిలిస్తూ ఉంటారు. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.